హలో అండి, వెల్కమ్ టు లోకోడ్ క్రియేటర్ తెలుగు పవర్ అప్స్ లెర్నింగ్ డే 6. నిన్నైతే మనం ఫామ్స్ని యూజ్ చేసి డేటాని ఎలా సేవ్ చేయాలో చూసాం కదా. సో ఈరోజు ఇండివిజువల్ కంట్రోల్స్ని యూజ్ చేసి డేటాని ఎలా సేవ్ చేయాలి అండ్ ప్యాచ్ ఫంక్షనాలిటీ అంటే ఏంటో ఈరోజు వీడియోలో చూద్దాం మనం. సో మనకు కావాల్సిన కంట్రోల్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకుందామండి. సో ఒక టెక్స్ట్ లేబుల్ జస్ట్ నేమ్ ఏంటి అనేది చూపించడానికి, అండ్ ఇంకోటి వచ్చేసి టెక్స్ట్ ఇన్పుట్ అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి. సేమ్ మనం ఆల్రెడీ నిన్న చూసాం కదా, ఎడిట్ ఫామ్ని యూజ్ చేసి నేను ఎలా చేశానో డేటాని సేవ్ చేశాను బ్యాకెండ్లో. ఇప్పుడు సేమ్ అదే పని అదేలాగా ఇండివిజువల్ కంట్రోల్స్ని యూజ్ చేసి డేటాని ఎలా సేవ్ చేయాలి అనేది చూద్దాము. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ద రిక్రూటర్స్ అదేంటి అంటే డేటాని మనం ఎన్ని వేస్లో సబ్మిట్ చేయొచ్చు, ఓకేనా? అంటే డేటాని హౌ మెనీ వేస్ టు సబ్మిట్ ద డేటా ఎట్ ద బ్యాక్ ఎండ్ ఇన్ ద పవర్ యాప్స్. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ మీకే తెలుస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను. 2 వేస్ని యూస్ చేసి మనం చేయొచ్చండి. ఒకటి సబ్మిట్ ఫామ్, నేను ఆల్రెడీ నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అండ్ ఇంకోటి వచ్చేసి ప్యాచ్ ఫంక్షనాలిటీ. ఓకే, సో నేను మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను ఎలా చేయాలనేది. హింట్ టెక్స్ట్ వచ్చి ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. నేను ఫంక్షనాలిటీ వైజే చెప్తున్నానండి. మీకు కనుక ఫస్ట్ ఫంక్షనాలిటీస్ అనేవి బాగా అర్థమైనాయి అనుకో, తర్వాత ప్రాక్టికల్గా చేయడం చాలా సింపుల్. అంటే మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. ఈ క్యాన్వాస్ అనేది ఏంటంటే ఫుల్ మనకి ఎలా నచ్చితే అలా డిజైన్ చేసుకోవచ్చు, యూఐ అనేది. ఓకేనా? సో నేను ప్రజెంట్ అయితే యూఐ రిలేటెడ్ ఏం చెప్పట్లేదండి. అంటే కలరింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ కలరు, టెక్స్ట్ కలరు అవేమి నేను ఫోకస్ చేయట్లేదు ఫస్ట్ అయితే. ఓకే, ఫంక్షనాలిటీస్ మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వన్స్ అవన్నీ కంప్లీట్ అయిపోతే కనుక ఖచ్చితంగా నేను మీకు అవన్నీ చూపిస్తాను అనమాట. మనం ఒక యాప్ని తయారు చేసినప్పుడు దానికి మనం ఈ కలరింగ్ మీద ఫోకస్ చేద్దాం. ఓకే, మొబైల్ నెంబర్. ఓకే, సేమ్ ఇంకేమున్నాయి కంట్రోల్స్ మనకి ఆల్రెడీ కాపీ చేసాం కదా. నేను ఇక్కడ కంట్రోల్ వి చేస్తున్నానండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. కంట్రోల్స్ ఒకసారి తీసుకున్నాను, రిమైనింగ్ అంతా ఎడిట్ చేస్తున్నాను, సేమ్ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇంకోటి ఏముంది, కాలమ్ నేము, మొబైల్ నెంబరు, ఆర్గనైజేషన్ నేము, డిపార్ట్మెంట్. ఆర్గ్ నేమ్, ఆర్ నేము. సో డిపార్ట్మెంట్ అనేది చాయిస్ కాలం కాబట్టి నేను ఇది ఒకటే కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇన్పుట్ కంట్రోల్ అనేది చాయిస్ సెలెక్ట్ చేసుకోండి కదా. సో మనం డ్రాప్ డౌన్ కాలం సెలెక్ట్ చేసుకుందాం. మీరు షిఫ్ట్ అండ్ ఏదైనా కంట్రోల్ని ప్రెస్ చేశారనుకో, సో మల్టిపుల్ కంట్రోల్స్ని ఒకేసారి మూవ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి డ్రాప్ డౌన్ కావాలి. సేమ్ సైజ్. ఓకే, ఇది 1 అని ఉంది కదండి, అది డిఫాల్ట్ వాల్యూ అండి, ఎప్పుడు అలానే ఉంటుంది ఎప్పుడైతే మనం డ్రాప్ డౌన్ తీసుకుంటామో. ఓకేనా? ఇప్పుడు దాన్ని కూడా మనం డిఫాల్ట్గా నాకు ఏ వాల్యూ వద్దు అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇట్స్ ఓకే, నేను ఫంక్షనాలిటీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. ప్రజెంట్ డిపార్ట్మెంట్స్ ఇందాక ఏది ఇచ్చామో సేమ్ అదే ఇద్దాము. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫినాన్స్, బ్యాంకింగ్. ఓకే, డన్.
సో డిఫాల్ట్ టెక్స్ట్ అనేది మనకి ఏది ఉండకూడదు, ఎంటీ అని ఇద్దాం. ఇక్కడ డిఫాల్ట్ ఉంది కదా, నాకు ఏది వద్దు, ఎంటీ. సో అక్కడ ఏం కనిపించదు. ఇప్పుడు మనం అక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు, ఇక్కడి నుంచి అయినా వేసుకోవచ్చు. బ్లాంక్ అని పెడతాను. ఓకే, ఓకే, మనం సింపుల్గా వీటికి ఫస్ట్ నేమింగ్స్ అయితే ఇచ్చుకుందాము. టెక్స్ట్ ఆఫ్ నేమ్ కంట్రోల్ కాబట్టి నేమ్ txt మొబైల్ నంబర్ అండ్ ఆర్గనైజేషన్ నేమ్ వచ్చి txt org. ఇది ఈజీగా ఉంటుందండి మనం ఏదైనా ఫార్ములాస్ రాసినప్పుడు. ఓకే, డ్రాప్ డౌన్కి drop down underscore department. ఓకే, ఇప్పుడు ఈ డేటాను సబ్మిట్ చేయడానికి బటన్ అయితే వేసుకుంటాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను ఎలా చేస్తున్నానని చెప్పేసి. ఓకే, సబ్మిట్, సేవ్ డేటా అని చేద్దాం. సో సెలెక్ట్ ప్రాపర్టీలోని ఫస్ట్ ప్యాచ్ అనేది ఇవ్వాలండి. ఒక ప్యాచ్ అనే ఫంక్షనాలిటీని యూస్ చేసి మనం డేటాని సబ్మిట్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ సబ్మిట్ చేయాలి. మనం ఆల్రెడీ ఒక షేర్ పాయింట్ సైట్ తీసుకున్నాం కదా, ఆ సైట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సైట్ నేమ్ వచ్చేసి ఆల్రెడీ మనం కనెక్ట్ చేసాం కదా, ఎంప్లాయీ డేటాబేస్ అండ్ డిఫాల్ట్స్ అనేది ఏంటి అంటే ఒక కొత్త రికార్డ్ని క్రియేట్, అంటే మనం ఇక్కడ న్యూ రికార్డ్ని క్రియేట్ చేసి ఫస్ట్ న్యూ ఎంటీ రికార్డ్ని క్రియేట్ చేసి అందులోకి డేటా యాడ్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు మనం డిఫాల్ట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇన్ కేస్ మీరు న్యూ రికార్డ్ యాడ్ చేయట్లేదు, ఉన్న రికార్డ్నే ఎడిట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు డిఫాల్ట్ అవసరం లేదన్నమాట. ఓకేనా? ఓకే, డన్. ఇది మీరు ఫార్మాట్ చేసుకున్నారనుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇది ప్యాచ్ ఫంక్షనాలిటీ యొక్క సింటాక్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ 4 లేబుల్స్ టెక్స్ట్ అయితే ఏది ఉందో నేను ఎంటర్ చేస్తూ ఉంటాను. సో ఎంటర్ చేసిన డేటా ఎప్పటికప్పుడు డేటాబేస్లోకి స్టోర్ అవ్వాలి. ఓకేనా? ఫస్ట్ వచ్చి నేమ్. ఓకే, నేమ్ వచ్చి ఏంటిది, txt/name. ఓకే, డన్. నెక్స్ట్ కాలమ్ ఏంటి అంటే మొబైల్ నెంబర్ వచ్చి txt.mobile. ఇక్కడ చిన్న మిస్టేక్ అయిందండి, ఇక్కడ నేమ్ అయితే కాదు, టైటిల్ కాలమ్ మన నేమ్ కింద చేంజ్ చేసుకున్నాము. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే టైటిల్ కాలమ్ అనేది మ్యాండేటరీ అండి. ఓకే, ఈ ఫామ్స్ని చూసుకున్నప్పుడు డేటాబేస్లో ఫామ్స్కి అయితే మ్యాండేటరీ, బట్ ఇక్కడైతే అవసరం లేదు, మనం ఇక్కడ ఇండివిజువల్ కంట్రోల్స్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ కంట్రోల్ వచ్చి ఆర్గనైజేషన్ నేమ్ వచ్చి txt/org. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ఊరికే ప్రెస్ అయిపోతూ ఉంటుందండి, డిపార్ట్మెంట్. ఓకే, ఇప్పుడు డిపార్ట్మెంట్లో డ్రాప్ డౌన్ department.selected. ఓకే, డన్. నేనైతే ప్యాచ్ ఫంక్షనాలిటీకి ఫార్ములా రాసేసానండి. సో మీరు చూసుకోండి, ఈ ప్యాచ్ అనేది ఒక ఫంక్షన్ డేటాని డేటాబేస్లో సేవ్ చేయడానికి పవర్ యాప్స్ నుంచి. ఎక్కడ సేవ్ చేయాలి, ఎంప్లాయీ అనే టేబుల్లో. ఓకే, అండ్ డిఫాల్ట్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఇక్కడ మనం ఫస్ట్ ఎంప్లాయీ అనే టేబుల్లో ఒక న్యూ ఎంటీ రికార్డ్ని క్రియేట్ చేసి ఆ ఎంటీ రికార్డ్లో ఈ ఫీల్డ్స్ని యాడ్ చేస్తున్నాం. ఓకేనా? అందుకు డిఫాల్ట్స్ యూజ్ చేస్తాం. ఇన్ కేస్ మనం ఏదైనా ఉన్న రికార్డ్ని అప్డేట్ చేయాలంటే డిఫాల్ట్ అనేది అవసరం లేదు. ఓకేనా? డైరెక్ట్గా మీరు ఇలా ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్ ప్లేస్లో అప్డేట్ అనేది మీరు అప్డేట్ చేయాలనుకుంటే అలాగా. ఓకే, సో ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాము. సో సేవ్ అయిన డేటాని ఇక్కడ టేబుల్ యూజ్ చేస్తాను ఈసారి, గ్యాలరీ కన్నా టేబుల్, సేమ్ ఎంప్లాయీ టేబుల్ ఇస్తాను.
ఆల్రెడీ 2 రికార్డ్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఓకేనా. డిపార్ట్మెంట్. ఓకే. సో ఇప్పుడు సేవ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ వచ్చి రేవంత్ అండ్ మొబైల్ నెంబర్ వచ్చి 9949785864 ఏదో మూవీలో ఉంటుంది కదండి. ఓకే. ఆర్గనైజేషన్ నేమ్ వచ్చి సమ్ గౌతమ్ ఎంఎన్సి. డిపార్ట్మెంట్ వచ్చేసి ఫినాన్స్ అని ఇద్దాము. ఓకే. అండ్ సేవ్ డేటా. సంథింగ్ హ్యాపెన్. ఓకే, 1 సెకండ్. ఏదో ఎర్రర్ వస్తుంది మనకి. ఎంప్లాయీ ఫెయిల్డ్, ఆబ్జెక్ట్ మస్ట్ బి ఇంప్లిమెంట్ కన్వర్టబుల్. ఓకే, ఏదో సంథింగ్ ఎర్రర్ వస్తుంది మనకి ఫార్ములాలో. ఎందుకు వస్తుందో చూద్దాం. ఓకే, గాట్ ఇట్. మొబైల్ నెంబర్ కదండి. ఇప్పుడు మొబైల్ నెంబర్లో డైరెక్ట్గా టెక్స్ట్ అని ఇస్తే తీసుకోదు. సో దానికి టెక్స్ట్ వాల్యూకి ముందు మనం వాల్యూ అనేది యూస్ చేయాలి, అప్పుడు తీసుకుంటుంది అనమాట. ఓకేనా. ఓకే, 1 సెకండ్. మొబైల్ నెంబర్ అది మొబైల్ నెంబర్ కాదు కదండి. అంటే మొబైల్ అనేది నెంబర్ టైప్ కదా, సో అందుకని తీసుకోవట్లేదు టెక్స్ట్. ఓకే. txt.1. ఓకే, ఇప్పుడు ఎర్రర్ అయితే లేదు మనకి. మళ్ళీ సేవ్ చేసుకుందాం. ఓకే, ఎర్రర్ అనేది ఎందుకు వచ్చిందో చూసారా. ఇక్కడ టెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేది నేను డేటా టైప్ వచ్చి నెంబర్ డేటా టైప్ అండి, కానీ ఇక్కడ టెక్స్ట్ అని తీసుకున్నాను. సో అందుకే అది తీసుకోవట్లేదు. ఇన్ కేస్ మనం నెంబర్ డేటా టైప్ని తీసుకొని దాని ముందు కనుక వాల్యూ అనేది పెడితే అది టెక్స్ట్ కింద కన్వర్ట్ అయ్యి తీసుకుంటుంది అనమాట. ఓకే, సేమ్ అలానే ఉన్నాయి కాబట్టి సేవ్ చేద్దాం. స్టిల్ ఎర్రరా? ఎందుకు ఎర్రర్ వస్తుంది మనకి? నేను ఆల్రెడీ సెట్ కరెక్ట్గానే రాసాను ఫార్ములా. వెయిట్ ఎర్రర్ ఎక్కడ వస్తుంది? టెక్స్ట్ కొమా ఆర్గ్ నేమ్ డాట్ కంట్రోలా. ఓకే, టెక్స్ట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూద్దాము. ఒక్కోసారి ఫార్ములాస్ అన్నీ కరెక్ట్ ఉన్నా సరే మనకి ఎర్రర్ అనేది వస్తుందండి. అమ్మయ్య, థ్యాంక్ గాడ్ ఇప్పటికి అయింది మనకి. ఓకే, సో రేవంత్ అనేది సేవ్ అయింది. మీరు ఇక్కడ కనిపిస్తుంటే ఎర్రర్స్ అనేవి ఎందుకు వస్తాయంటే ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాము. ఇన్పుట్ కంట్రోల్ నేమ్ ఏదైతే ఉందో దాంతోపాటు మనం డాట్ టెక్స్ట్ అనేది కూడా కంపల్సరీగా ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనం ఇంకోటి కూడా ఇద్దాము. ఇలాంటి వాల్యూస్ ఉండిపోతున్నాయి కదా. ఎప్పుడైతే మనం ఆ బటన్ని క్లిక్ చేస్తామో ఉన్న డేటా సేవ్ అవ్వాలి అండ్ కంట్రోల్స్ అనేవన్నీ కూడా రీసెట్ అవ్వాలి. సో దానికి మనం ఇక్కడ ఏమి ఇద్దామంటే రీసెట్ ఆఫ్ కంట్రోల్స్ ఏంటి, టీఎక్స్టీని సారీ ఫస్ట్ ఆర్డర్ వైజ్లో ఇద్దామండి, మళ్ళీ కన్ఫ్యూజన్ ఒకటి. ఓకే, ప్రతిదానికి కోలన్ అండి, సెమీకోలన్ యూస్ చేయాలి. రీసెట్ ఆఫ్ txt.mobile and reset of txt.organization name and reset of last one ఏంటండి డ్రాప్ డౌన్ కదా. డన్. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూద్దాము. సర్లే ఇదే సేవ్ చేద్దాం. ఓకే, డన్. చూసారా? ఇప్పుడు మనం ఇంకోటి ఇద్దాం. యశ్వంత్ రాజ్. మొబైల్ నెంబర్ వచ్చి అన్ని జీరోస్ ఇద్దామండి. టెస్టింగ్ అంతే, మనకు నచ్చిందే చేసుకోవచ్చు. ఏదో ఎంఎన్సీ పేరు చెప్పండి. ఏది ఉంది, ఏదో ఒక నేమ్ ఇచ్చేస్తున్నాను. భాస్కర్ ఎంఎన్సీ. బ్యాంకింగ్ సెలెక్ట్ చేయలేదు మనం ఇప్పటికి వచ్చి, సో బ్యాంకింగ్ సెలెక్ట్ చేద్దాం.
ఓకే, డన్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా డేటా ఉంది, మనం అవేం సెలెక్ట్ చేయలేదు. సో ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో సరే, ఇది కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో క్రియేటెడ్ ఎప్పుడు క్రియేట్ చేశారు, మోడిఫైడ్ బై, ఎవరు, క్రియేటెడ్ బై. ఓకేనా, డన్. ఇదండి ఇండివిజువల్ కంట్రోల్స్ని యూజ్ చేసి డేటాని ఎలా సేవ్ చేయాలి. ఓకే, ఇక్కడ డేటా సేవ్ అవుతుందా లేదా అని మీకు వెనకాల బ్యాక్ ఎండ్లో కూడా చూపించాలి కదా. సో ప్రజెంట్ అయితే మనకి సీతా వల్లి అనే 2 రికార్డ్సే ఉన్నాయి. ఓకే, ఇగో చూడండి. ఓకేనా, రిఫ్రెష్ అవ్వలేదు ఇది. సో ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు రేవంత్ రికార్డు, ఇంకో రేవంత్ రికార్డు, అలా రిఫ్రెష్ చేస్తూ ఉంటే ఇంకో. ఓకే, డన్. 5 రికార్డ్స్. ఈ 2 రికార్డ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్, 3 రికార్డ్స్ మనం ప్యాచ్ ఫంక్షనాలిటీని యూస్ చేసి చేసాం. ఓకేనా, డన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. ఓకే, మన నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.